ప్రపంచంలో ఏ దేశం ఏ నిర్ణయం తీసుకున్నా చివరికి దాని ప్రభావం అమెరికా మీద పడుతుంది. కానీ అసలు షాకింగ్ విషయం ఏంటంటే అమెరికా ప్రపంచాన్ని కేవలం గన్స్తో కాదు, డబ్బు, టెక్నాలజీ మరియు ఒక సీక్రెట్ సిస్టంతో కంట్రోల్ చేస్తోంది. మీరు అనుకుంటారు ప్రపంచంలో ప్రతి దేశం స్వతంత్రం అని, కానీ రియాలిటీ చాలా డిఫరెంట్. అమెరికా నేరుగా యుద్ధం చేయకపోయినా తన అదృశ్య హస్తంతో ప్రపంచ గమనాన్ని మారుస్తోంది. ఈ వీడియోలో అమెరికా ప్రపంచాన్ని శాసించే ఆ 5 అసలు సిస్టమ్స్ ఏంటో మీకు చూపిస్తాను. ఇది విన్నాక మనం ఎంతవరకు ఫ్రీగా ఉన్నామో మీరే అర్థం చేసుకుంటారు. అసలు అమెరికా చేతిలో ఉన్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? అది మన జేబులో ఉండే డాలర్తోనే మొదలవుతుంది. అమెరికా యొక్క అతిపెద్ద ఆయుధం క్షిపణులు కాదు, అది యుఎస్ డాలర్. ప్రపంచంలో జరిగే 80% పైగా అంతర్జాతీయ వాణిజ్యం కేవలం డాలర్లలోనే జరుగుతుంది. మీరు ఆయిల్ కొనాలన్నా లేదా వేరే దేశంతో వ్యాపారం చేయాలన్నా డాలర్ అనేది ఒక తప్పనిసరి ఇంధనం లాంటిది. అంటే ప్రపంచ ఎకానమీ మొత్తానికి డాలర్ ఒక వెన్నెముకగా మారిపోయింది. అమెరికాకు ఉన్న ఒక వెసులుబాటు ఏంటంటే కేవలం నోట్లు ముద్రించి ప్రపంచ దేశాల వనరులను అది కొనుగోలు చేయగలదు. ఒకవేళ ఏదైనా దేశం అమెరికా వ్యూహాలకు అడ్డుపడితే వారి డాలర్ యాక్సెస్ కట్ చేస్తే చాలు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ క్షణాల్లో కుప్పకూలుతుంది. రష్యా మరియు ఇరాన్లపై విధించిన ఆంక్షలే దీనికి నిదర్శనం. అయితే అమెరికా కేవలం డబ్బుతోనే కాదు, ప్రపంచ ఆర్థిక సంస్థలను కూడా తన గుప్పిట్లో ఉంచుకుంది. అదేంటో మన రెండో పాయింట్లో చూద్దాం. ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంక్, ఇవి సాధారణంగా దేశాలకు కష్టకాలంలో సహాయం చేసే సంస్థల్లా కనిపిస్తాయి. కానీ వీటిని లోతుగా గమనిస్తే వీటిపై అమెరికా ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుందో అర్థమవుతుంది. ఏదైనా ఒక దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉండి లోన్ తీసుకున్నప్పుడు ఈ సంస్థలు కొన్ని కఠినమైన షరతులను విధిస్తాయి. ఈ షరతుల వల్ల ఆ దేశం యొక్క అంతర్గత ఆర్థిక విధానాలు కూడా అమెరికా వ్యూహాలకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఇది నేరుగా చేసే సైనిక కంట్రోల్ కాదు, కానీ ఒక అత్యంత శక్తివంతమైన ఇన్ఫ్లుయెన్స్. సహాయం అనే ముసుగులో దేశాల ఆర్థిక స్వేచ్ఛను ప్రభావితం చేసే ఒక రహస్య వ్యూహం ఇది. అయితే అమెరికా కేవలం ఆర్థికంగానే కాదు, మీ చేతిలో ఉన్న టెక్నాలజీ ద్వారా కూడా మిమ్మల్ని ప్రతిక్షణం గమనిస్తూనే ఉంది. అదేంటో మన మూడో పాయింట్లో చూద్దాం. మీరు వాడుతున్న ఫోన్, చూస్తున్న సోషల్ మీడియా, చివరకు మీరు వాడే ఇంటర్నెట్ సర్వర్లు, ఇవన్నీ దాదాపు అమెరికన్ కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఇవి కేవలం బిజినెస్ కంపెనీలు మాత్రమే కాదు, ఇవి ప్రపంచాన్ని శాసించే గ్లోబల్ పవర్ సిస్టమ్స్. నేటి డిజిటల్ యుగంలో డేటా అంటేనే అసలైన పవర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల డేటా అంతా ఈ అమెరికా కంపెనీల దగ్గరే నిక్షిప్తమై ఉంది. అంటే మీ ఆలోచనలు, మీ ఇష్టాలు, చివరకు మీ రహస్యాలు కూడా వారి అదృశ్య నియంత్రణలో ఉంటాయి. ఏదైనా దేశం పట్ల అసహనం కలిగితే ఆ దేశంలోని సమాచార వ్యవస్థను వారు క్షణాల్లో స్తంభింపజేయగలరు. అయితే అమెరికా కేవలం ఈ సాఫ్ట్ పవర్తోనే ఆగలేదు, తన హార్డ్ పవర్ను కూడా ప్రపంచమంతా విస్తరించింది. అదే అమెరికన్ మిలిటరీ బేసెస్. అమెరికా తన హార్డ్ పవర్ను ఎంతలా విస్తరించిందంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 దేశాల్లో 750కి పైగా మిలిటరీ బేస్లను కలిగి ఉంది. యూరప్ నుండి ఆసియా వరకు, మిడిల్ ఈస్ట్ నుండి పసిఫిక్ సముద్రం వరకు ఎక్కడ చూసినా అమెరికా సైన్యం ఉనికి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల గొడవ జరిగినా కేవలం కొన్ని గంటల్లోనే అక్కడికి చేరుకునే సైనిక శక్తి అమెరికాకు మాత్రమే ఉంది. ఇది ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సిగ్నల్, మేం ఎప్పుడూ మీ పక్కనే ఉన్నాం. ఈ నిరంతర సైనిక ఉనికి వల్ల చాలా దేశాలు అమెరికా వ్యూహాలకు వ్యతిరేకంగా వెళ్ళడానికి భయపడతాయి. ఇది ఒక కనిపించే కవచం లాంటిది. కానీ ఇంతకంటే భయంకరమైనది మరొకటి ఉంది. అది బాంబులతో కాదు, మన మనసులను కంట్రోల్ చేసే కల్చరల్ పవర్. అదేంటో మన 5వ పాయింట్లో చూద్దాం. హాలీవుడ్ సినిమాలు, నెట్ఫ్లిక్స్ సిరీస్లు, పాప్ మ్యూజిక్, చివరకు మీరు వేసుకునే జీన్స్ ప్యాంట్, ఇవన్నీ అమెరికా యొక్క అజేయమైన సాఫ్ట్ పవర్. మనం ఏం చూడాలి, ఏం ఆలోచించాలి, ఏది ట్రెండ్ అనేది గ్లోబల్ మీడియా ద్వారా అమెరికాయే నిర్ణయిస్తుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు అమెరికన్ జీవన శైలి అంటేనే ఒక అల్టిమేట్ రోల్ మోడల్గా మారిపోయింది. ఒక దేశాన్ని ఆక్రమించక్కర్లేదు, వారి సంస్కృతిని మార్చేస్తే చాలు, ఆ దేశం మానసికంగా వారిపై ఆధారపడిపోతుంది. ఇది ఎవరికీ తెలియకుండా ఎటువంటి యుద్ధం లేకుండా జరిగే కనిపించని కంట్రోల్.
మనం వాడే బ్రాండ్ల నుండి మనం చేసే ఆలోచనల వరకు అంతటా అమెరికా ప్రభావం కనిపిస్తుంది. అయితే అమెరికాకు ఉన్న ఈ ఏకఛత్రాధిపత్యానికి ఇప్పుడు గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆ మారుతున్న ప్రపంచం ఏంటో మన టర్నింగ్ పాయింట్లో చూద్దాం. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఈ అమెరికన్ కంట్రోల్కు గట్టి పోటీ ఎదురవుతోంది. చైనా ఆర్థికంగా, సైనికంగా అగ్రరాజ్యానికి సవాల్ విసురుతోంది. భారత్ కూడా ఒక బలమైన గ్లోబల్ ప్లేయర్గా ఎదుగుతోంది. బ్రిక్స్ లాంటి కూటములు డాలర్కు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నాయి. మరి భవిష్యత్తులో కూడా అమెరికా ఇదే స్థాయిలో ప్రపంచాన్ని శాసించగలదా? లేక ఈ పవర్ సిస్టంకు ముగింపు పలకబోతున్నామా? ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త మలుపులో ఉంది. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం ఏం అర్థం చేసుకోవాలి? అమెరికా ప్రపంచాన్ని కేవలం యుద్ధ విమానాలతో కాదు, డబ్బు, టెక్నాలజీ మరియు ఇన్ఫ్లుయెన్స్తో కంట్రోల్ చేస్తుంది. కానీ ఈ గేమ్లో ఇప్పుడు కొత్త ప్లేయర్లు వచ్చారు. భవిష్యత్తులో ఒకే సూపర్ పవర్ ఉండే కాలం పోయి మల్టీపోలార్ వరల్డ్, బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పవర్ అనేది ఒకే చోట కాకుండా వేర్వేరు దేశాల మధ్య పంపిణీ అవుతుంది. ఇది ప్రపంచానికి మంచిదా కాదా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా టెక్నాలజీ మరియు ఎకానమీపై పట్టు సాధించిన దేశమే రేపటి విజేత. మరి మీరేమేననుకుంటున్నారు? అమెరికా ఇంకా ప్రపంచాన్ని ఇలాగే కంట్రోల్ చేయగలదా? లేక చైనా, భారత్ లాంటి దేశాలు కొత్త సూపర్ పవర్స్గా అవతరిస్తాయా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన జియోపాలిటిక్స్ విశ్లేషణల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.